నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఆఫీస్ నుంచి అలసటగా వచ్చి కుర్చీలో వాలాడు రాంపండు. ఎరా రాంపండు, ఇవాళైనా ఇల్లు దొరికిందా లేదా? బామ్మగారు కాఫీ గ్లాస్ అందిస్తూ అంది. ఎక్కడే బాబు, ఈ భాగ్యనగరంలో 2 గదులున్న ఇల్లు దొరకాలంటే ఓ బ్రహ్మప్రళయం అయిపోయింది. నా వల్ల కాదు. ఇక నీకు ఓపికంటే నువ్వే చూసుకో, లేకపోతే లేదు, నన్ను చంపకు, నీరసంగా అన్నాడు రాంపండు. అదేమిట్రా, ఇప్పటికీ ఇల్లు దొరక్క అమ్మాయిని తీసుకురావడం లేట్ అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు? పెళ్లి చేసుకుని ఉడాయించారు, కాపురానికి అమ్మాయిని తీసుకెళ్ళరా అని దుప్పుతారు. మరి నన్ను ఏం చేయమంటావే? పెళ్ళి ఇప్పుడే వద్దు మొర్రో అంటే పిల్ల బాగుందిరా అని చేసావు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇది మరీ బాగుంది. మగాడివి నువ్వే తిరిగి ఇల్లు వెతకలేకపోతే ముసలిదాన్ని నాకేం చేతనవుతుంది? అయితే నోరు మూసుకుని ఊరుకో, లక్ష్మిని తీసుకురమ్మని అనకు, మరింత కోపంగా అన్నాడు రాంపండు. చోద్యం కాకపోతే ఇల్లు దొరకలేదని పిల్లని కాపురానే తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటారా? నీకేం తెలియదు కానీ రేపు ఉదయాన్నే అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు, వెంటనే బయలుదేరమని. మరి ఇల్లు ఎలాగోలా సర్దుకుందాం. ఏం చేస్తాం, ఈలోగా నేను కూడా అందరికీ చెప్పి పెడతానులే. అదృష్టం బాగుంటే దొరుకుతుంది, లేకపోతే దొరికే వరకు ఎలాగోలా సర్దుకుందాం, సరేనా? సరే అనక చేస్తానా? ఏ ముహూర్తంలో పుట్టావే బామ్మ, ప్రతిదీ నీ మాటే చల్లాలంటావు. తాతయ్య ఎలా వేగేవాడో ఏమో నీతో. ఆయనకేంరా, నేను ఎంత చెప్తే అంత, గర్వంగా అంది ముసిముసిగా నవ్వుతూ. ఆయన గారు అలవాటు చేశారు, ఇప్పుడేమో నువ్వు నన్ను ఎత్తినెక్కి కూర్చున్నావు. ఒరే రాంపండు, లక్ష్మిని తీసుకురమ్మననేగా నీ కోపమంతా. చూడు, పెళ్లి జరిగి నెల దాటుతోందా? ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు? ముచ్చటగా 3 ముక్కలైనా మాట్లాడేవరా ఆమెతో? అదేం కర్మో, పెళ్ళి బాగానే జరిగిన శోభనం వాయిదా పడింది వాళ్ళ బాబాయ్ చావుతో. ఆ ముచ్చట కాస్త ఇక్కడ జరిపించేస్తే ఏ గొడవ ఉండదు. అయినా పండు, నీకు మాత్రం ఆత్రంగా లేదు అమ్మాయితో మాట్లాడాలని, నవ్వుతూ అంది బామ్మ. రాంపండుకు పెళ్లి పట్టలోన లక్ష్మి గుర్తొచ్చింది. సన్నగా సన్నజాజి తీగలాంటి ఆ నడుము, పొడుగుకు తగ్గ లావు, పొడుగాటి జడ, నవ్వితే సొట్టపడే ఆ బుగ్గ, కింద పెదవి దగ్గర చిన్న పుట్టుమచ్చ. రాంపండు శరీరం తీయగా మూలిగింది. బామ్మ అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ, నీకు మరీ ఇష్టం లేకపోతే ఫోన్ చేయడం మానే, ఇల్లు దొరికాకే 6 నెలలైనా పర్వాలేదులే, అప్పుడే తీసుకొద్దామంది. వద్దులే, రాత్రికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను, గబగబా అన్నాడు పండు. నీ వేషాలు నా దగ్గర అనుకుంది, అనుభవంతో తలపండిన బామ్మ. రాంపండు ఎల్ఐసీలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే మనవడిని పెంచుకుంటూ వచ్చింది బామ్మగారు. ఆవిడికి రాంపండు అంటే బోల్డంత ప్రేమ. ఏదో 4 రాళ్ళు సంపాదిస్తున్నాడు, ఓ ఇంటివాణ్ణి చేసేస్తే తన ఏ క్షణంలో గుట్టుకుమన్నా బాధ ఉండదని అన్ని సంబంధాల్లోని తనకు నచ్చిన మహాలక్ష్మినిచ్చి పెళ్లి జరిపించింది ఆమె. మహాలక్ష్మికి ఏ వంక లేకపోవడంతో పెళ్లి కొప్పుకున్నాడు పండు. అయితే అతనికి ఒక్కటే కష్టంగా ఉంది. అతను ఉండేది ఒక్కటే గది, చిన్న వంటిల్లు. ఇన్నాళ్ళు అయితే ఉండేది అతను బామ్మే కాబట్టి ఏ కష్టం లేకుండా పోయింది. ఇప్పుడు లక్ష్మి వస్తే బామ్మ ఎక్కడ పడుకోవాలన్న తన బాధ. పోనీ వంటింట్లోనే ఎలాగలా సర్దుకుని పడుకున్నా బామ్మకి రాత్రులు బాత్రూంకో 4-5 సార్లు అయితే వెళ్ళందే ఊరుకోలేదు. బాత్రూమ్ ఏమో గదికి ఆనుకునుంది. తను లక్ష్మి ఉండే గదిలోకి అన్నిసార్లు రావడానికి బామ్మకి వీలవ్వదు. అందుకే కనీసం 2 గదులున్న ఇల్లు, జీతం డబ్బులు సరిపోకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటే దురదృష్టం కొద్దీ ఆ ఇల్లు దొరికి చావడం లేదు. మరి ఇప్పుడు లక్ష్మి వచ్చేస్తే బామ్మ పరిస్థితి ఎలా? అది రాంపండు సమస్య ఇప్పుడు. అలా అని లక్ష్మిని తలుచుకుంటూ ఉండలేకపోతున్నాడు అతను. పెళ్లి తర్వాత రోజే శోభనానికి ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారు. కానీ వాళ్ళ ముసలి బాబాయ్ అనుకోకుండా హార్ట్అటాక్తో పోవడంతో ఆ శోభనం కాస్త వాయిదా పడుతూ వచ్చింది. మా ఊళ్ళో చేసుకుంటాం, ఇల్లు పెద్దది దొరకగానే ఉత్తరం రాస్తాం, అమ్మాయిని పంపించండి అని చెప్పి బామ్మ రాంపండుతో వచ్చేసింది. నెల దాటినా ఇల్లు దొరకలేదు. దొరికిన ఇల్లేమో రాంపండుకు నచ్చలేదు. ఏదైతే అదే అయిందని లక్ష్మిని తీసుకుని రమ్మని ఇప్పుడు ఆర్డర్ వేసింది బామ్మ. అది సంగతి. మంచి రోజు చూసుకుని మహాలక్ష్మి రానే వచ్చింది. ఉదయం వచ్చి ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న, ఉండడానికి ఎలాగూ ప్లేస్ లేదని. మహాలక్ష్మి ప్లేట్ నిండా
అరిసెలు, వడలు, సున్నుండలు పెట్టి తెచ్చిచ్చింది రాంపండుకి. తీసుకోండి అంది. అతను ఆ ప్లేట్ అందుకుని పక్కన పెట్టేస్తూ, ఇప్పుడు ఇదా ఇవ్వవలసింది అన్నాడు తన దగ్గరకు లాక్కుంటూ. మరి అంది ఆశ్చర్యంగా లక్ష్మి. ఓ చిన్న ముద్దిచ్చుకో అన్నాడు కళ్ళు మూసుకుని బొక్క చూపెడుతూ. చిచి సిగ్గులేదు అంటూ వెనక్కి జరిగింది లక్ష్మి. అరే, ఎవరో పరాయివాడు అడిగితే అసహించుకున్నట్లుగా అలా పెడతావేంటి ముఖం? నేను నీ భర్తని తెలుసా అన్నాడు కాస్త గట్టిగా అతను. అతని ముఖంలోని కోపాన్ని గమనించిన లక్ష్మి భయపడుతూ అలాగే భయంగా అతని ముఖంలోకి చూడసాగింది. లక్ష్మి 7వ తరగతి ఫెయిల్ అయింది. ఈ తరం అమ్మాయి అయినా పల్లెటూరులో పుట్టి పెరగడం వలన సిటీలోని అమ్మాయిలు అంత ఫాస్ట్ కాదు. ఉదయాన్నే చద్దన్నం తినేసి చింతగింజలు ఆడుకునే టైపు. బెదురుతూ చూస్తున్న లక్ష్మిని దగ్గరికి లాక్కుని, నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చుకుంటానంటూ చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. రాత్రికి భోజనంలోకి ఏం వండమంటావురా పండు? వంటింట్లో నుంచి అడిగింది బామ్మ. దాంతో లక్ష్మి గబుక్కున దూరం జరుగుతూ, నేను వెళ్తున్నాను బాబు, బామ్మ పిలుస్తున్నట్లుంది అంది. పిలిచింది నన్ను, నిన్ను కాదు, అతను తన కౌగిట్లోకి లాక్కుంటూ అన్నాడు. ఛా వదిలేండి, ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది అంటూ అతని చేతులు తీసేసి వంటింట్లోకి పారిపోయింది లక్ష్మి. ఇక ఈ రాంపండుగ శోభనం కాదు కదా, ముద్దు ముచ్చట కూడా తీరే యోగం ఈ జన్మకు ఉందో లేదో అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు రాంపండు. రాత్రి అవుతోంది కానీ బామ్మ రాంపండు శోభనం గురించి ఏ మాట ఎత్తలేదు. రాంపండుకు ఆశ్చర్యంగా ఉంది. శోభనం చేయించేస్తాను గోల పెట్టి లక్ష్మిని రప్పించి ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఊరుకుందేమిటా అని అతనికి ఆశ్చర్యంగాను మరోపక్క కోపంగానూ ఉంది. ఆఖరికి 7:30 అవుతుంటే ఆగలేక అడిగేశాడు, పూలు పళ్ళు స్వీట్స్ తేవా బామ్మ అని. రాంపండు ఆత్రానికి ముసిముసిగా నవ్వుతూ, అర్థమైంది లేరా పండు నీ ఆత్రం అంది. నీ ముఖం అంటూ నవ్వేశాడు ఏడవలేక. ఈ రోజంత బాలేదురా, 4 రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ రోజున ఖాయం చేస్తాను, అంతవరకు ఓపిక పట్టు. తప్పదా బామ్మ? నా మాట అంటే మాటే, నీకు తెలుసుగా, ఈలోగా ఇల్లు వెతుకు. రాంపండు బామ్మ మాటలు తిట్టుకుంటూ అన్నం కూడా తినకుండా అలిగి ముసుగుతాని పడుకున్నాడు. అన్నం తినమని బామ్మ ఎంత బ్రతిమలాడినా 4 రోజుల తర్వాత తింటాలని తెగేసి చెప్పాడు. మెదవ, అన్నీ నా బుద్ధులే, మొండిగటం అని ఊరుకుంది బామ్మ. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన రాంపండు గదిలో లైట్ వేసి చూసేసరికి హాయిగా బామ్మ పక్కన చెయ్యి వేసుకుని పడుకున్న మహాలక్ష్మి కనిపించింది. నా పక్కలో ఉండాల్సిన లక్ష్మిని నీ పక్కలో పడుకోబెట్టుకుంటావా అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు రాంపండు. 4 రోజుల తర్వాత బామ్మ పెట్టిన ముహూర్తానికి మహాలక్ష్మికి ఆడవాళ్ల 3 రోజుల అవంతరం వచ్చి పడింది. రాంపండుకు మరింత పిచ్చెక్కింది. ఆ తర్వాత వారం రోజులకు మరో ముహూర్తం పెట్టింది. సరిగ్గా ఆ రోజు ఉదయమే బామ్మగారికి అనుకోకుండా జ్వరం మొదలైంది. రాంపండు మనసు వెలువెల్లాడిపోయింది. బామ్మంటే ప్రాణం మరి. ఎప్పుడైనా కోపం వచ్చినా అది కాసేపే. నా రాతే అలా ఉంది, ఏం చేస్తామని సరిపెట్టుకుని ఊరుకున్నాడు అతను. అతనికి మహాలక్ష్మిని చూస్తుంటే ఊరుకోబుద్ధి అవ్వడం లేదు. ఎదురుగా పంచభక్ష పరిమాణాలు పెట్టి ఉపవాసం ఉండన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. అయినా ఏం చేయలేని పరిస్థితి అతనిది. తెగ వెలువెల్లాడిపోతున్నాడు. బామ్మకు జ్వరం తగ్గాలని 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు కూడా. 5 రోజుల తర్వాత బామ్మ జ్వరం తగ్గింది. 2-3 రోజుల్లో చూసి ముహూర్తం పెట్టించింది బామ్మ. రాంపండు సంతోషానికి హద్దే లేదు. మరి మహాలక్ష్మి వచ్చి 20 రోజులు దాటిపోతున్నా కేవలం చిన్న చిన్న ముద్దు మురిపాలతోనే ఇప్పటి వరకు సాగిపోయింది. ఆ రోజు పెట్టిన ముహూర్తానికి రాంపండు పూలు పళ్ళు అన్నీ కొనేసి తెచ్చేశాడు. ఇంకా ఏ అవాంతరం వచ్చినా ఆగేది లేదని. కానీ అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం బామ్మగారు బాత్రూంలో కాలు జారిపడింది. డాక్టర్లు ఎక్స్రేలు టెస్టులు అన్నీ వెంటనే జరిగిపోయాయి. మొత్తానికి అదే ముహూర్తానికి బామ్మ ఉన్న ఒక్క మంచం మీద కాలు ఫ్రాక్చర్ అయి 40 రోజులు చెట్టెక్కేశారు. తనకున్న ఒక్క బామ్మ మంచాన పడేసరికి రాంపండుకు దుఃఖం ముంచుకొచ్చింది. తన శోభనం సంగతి దేవుడెరుగు. పాపం బామ్మ ఇలా మంచాన పడిందేంటి, గుండ్రాయిలా ఏదో ఒక పని చేసుకుంటూ పోయే ఆవిడికి ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ తెగ బాధపడిపోయాడు. మహాలక్ష్మి కూడా చాలా బాధపడింది. బామ్మగారి పరిస్థితికి 2 నెలలు అయితే గానీ మంచం మీద లేవలేకపోయింది బామ్మ. ఈసారి బామ్మ పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది. దీనికి తిరుగులేదనుకున్నారంతా.
వారం తర్వాత దివ్యమైన ముహూర్తం అంటూ పెట్టాడు ఆ పంతులు. కానీ ఆ ముందు రోజే మహాలక్ష్మి అక్కడ డెలివరీ అయిందని తప్పక పంపమని మామగారు ఫోన్ చేశారు. మహాలక్ష్మి వెళ్తానని ఒక్కటే గోల. దాంతో రాంపండుకు ఒక ఆలోచన వచ్చింది. తను కూడా వెళ్తే తనకి లక్ష్మికి ఎలాగైనా వేరే రూమ్ ఇస్తారు అత్తగారు, హాయిగా అక్కడ చేసేసుకోవచ్చు శోభన అనుకున్నాడు. కానీ కోనసీమకు టికెట్ ఖర్చు అంతా లెక్కలేసుకుని చూసుకునేసరికి 600 పైనే ఖర్చు కనబడింది. అమ్మో, 600 దేనికైనా పనికొస్తాయని చెప్పే ఉద్దేశం మార్చుకున్నాడు. శోభనం కోసం కక్కుర్తి పడితే తనకు 600-700 ఖర్చు, పైగా పురిటిగోల్లో ఉంటారు. తనకు రూమ్ ఇవ్వకపోతే అని ఆలోచించుకున్న రాంపండు లక్ష్మిని ఒక్కతినే రైలెక్కించాడు త్వరగా రమ్మంటూ. పాపం శ్రీవారు అనుకుంటూ టాటా చెప్పింది లక్ష్మి. తొందరగా వచ్చేయమని చెప్పినా బారసాలు అయ్యాక వస్తాను, మళ్ళీ వచ్చి వెళ్ళడం రైలు ఖర్చులు దండగా లెటర్ రాసింది లక్ష్మి. రాంపండు ఏం చేయలేక నిట్టూర్చాడు. 21వ రోజు బారసాల కాగానే వస్తానన్న లక్ష్మి 3 నెలల వరకు రాలేకపోయింది. చంటి పిల్లాడికి ఒంట్లో బాగలేని కారణాన వాళ్ళ బారసాల 3వ నెలలో చేసుకోవాల్సి వచ్చింది. తను క్షమించమంటూ ఫంక్షన్ కాగానే వస్తాను లెటర్ రాసింది లక్ష్మి. రాంపండు విరక్తిగా నవ్వుకున్నాడు తప్ప కోపం తెచ్చుకోలేదు. లక్ష్మి వచ్చేసింది. హాయిగా పుట్టింట్లో రెస్ట్గా నిశ్చింతగా ఉందేమో. మునిపటి కంటే తెల్లగా లావుకాయి మరింత అందంగా ఉన్నట్లు కనపడింది రాంపండుకి. బామ్మ కూడా మనవణ్ణి చూసుకుని తెగ ముచ్చట పడిపోయింది. ఆ శోభన ముహూర్తం కాస్త పెట్టించి జరిపించేస్తే ఏముని మనవన్నా ఎత్తుకుంటే చాలు, నాకు ఇంకే కోరికలు లేవంటూ మొదలుపెట్టింది బామ్మ. శోభనం మాట ఎత్తితే నేను చంపేస్తా అన్నాడు రాంపండు. ఇంకో ఇల్లు దొరికే వరకు నేను చేసుకొని పో అన్నాడు. బామ్మగారు ఎన్ని విధాలుగానో చెప్పి చూసింది. మొండిగా ఉన్నాడు. పెళ్ళయి 8 నెలలు అవుతున్న విశేషం లేదా అంటూ చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నలు మొదలుపెట్టారు. బామ్మకు చాలా దిగులుగా ఉంది. అవును, తను చనిపోయేలాగా మునిమనవన్ని ఎత్తుకుంటుందో లేదో ఎలా అని ఒకటే దిగులు పెట్టుకుంది. మరో 4 రోజులు అలాగే గడిచిపోయాయి, కానీ ఇల్లు దొరకలేదు. బామ్మగారు రోజు పక్కింటికి వెళ్ళింది. పక్కింట్లో ఉంటున్న సరోజ తల్లి తండ్రి యాత్రలకు వెళ్తున్నట్లుగా చెప్తే ఓ ఆలోచన వచ్చింది బామ్మగారికి. వెంటనే అమలు చేయదలుచుకుంది. సరోజ చేత తనకి వాళ్ళతో పాటు యాత్రలకు టికెట్ తెప్పించుకుని తను కూడా వాళ్ళతో వస్తానని చెప్పింది. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. తిరుపతి, మద్రాస్, మధురై, కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ మొత్తం 4 రోజులు యాత్రలు. హాయిగా తనకి పుణ్యం దక్కుతుంది, రాంపండు వాళ్ళకి ఏకాంతము చిక్కుతుందనుకుంది బామ్మగారు. తను యాత్రలకు వెళ్తున్నా అని చెప్పింది రాత్రికి రామపండుకి. ఒక్కత్తివి పెద్దదానివి వద్దన్నాడు రాంపండు. అయినా బామ్మగారు వినలేదు, అన్నీ సర్దుకుంది. ఈసారి రాంపండు శోభనాన్ని ముహూర్తం పెట్టలేదు బామ్మ. ఒరే రాంపండు, నేను 4 రోజుల వరకు రాను. నేను తిరిగి వచ్చేసరికి మహాలక్ష్మి నెల తప్పు ఉండాలి, తెలిసిందా? నా బుజ్జి పండు కదూ, నాకు మునిమనవని ఇచ్చేస్తే ఇంకేం అడగనురా నిన్ను. నేను వెళ్ళే ప్రతి చోట ఏమని మొక్కుకుంటానో తెలుసా? మహాలక్ష్మి కొడుకు పుట్టాలని. సరేనా, వెళ్ళనా? బిక్కమొహం వేసుకున్న రాంపండు దిగులుగా తలూపాడు. బామ్మగారు మాత్రం సంతోషంగా చెయ్యి ఊపింది. ముహూర్తం పెట్టిన శోభనానికి రాంపండు బయలుదేరి వెళ్ళాడు. ఇంకేముంది, వాళ్ళ శోభనం సక్సెస్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.